ఓకే, మరి సొరకాయ కాజు మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సొరకాయ కాజు మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 3, బిర్యానీ ఆకు 1, గరం మసాలా 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ముందుగా ఆయిల్ వేసుకుందామండి. ఓకే, ఆయిల్ వేసి దీంట్లో జీడిపప్పు కొద్దిగా జీడిపప్పు వేసి ఫ్రై చేసుకుంటాం. సో జీడిపప్పు ఇలా పప్పులా వేస్తారా లేకపోతే పేస్ట్ కూడా చేస్తారా? పేస్ట్ వేస్తాను. ఇది జస్ట్ మనకి తర్వాత కర్రీ అంతా అయిన తర్వాత గార్నిషింగ్ కోసం. ఓకే ఓకే. సో యూజువల్గా సొరకాయతో కొంచెం మసాలా టైప్లో తక్కువ కదా చేస్తుంటారు, ఎక్కువ నార్మల్ ప్లెయిన్ కర్రీ చేసేస్తాము. ప్లెయిన్ కర్రీ చేస్తాము, ఎగ్ వేసి చేస్తాము. సరిపోతుందండి? సరిపోతుంది. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనము కొద్దిగా సాజీరా వేస్తున్నానండి. ఓకే, ఓన్లీ షాజీరా? ఓన్లీ సాజీరా, బిర్యానీ ఆకు, ఓకే, పచ్చిమిరపకాయలు వేసి లైట్గా ఫ్రై చేసుకుంటాం. సో వీటికి స్లిట్స్ పెట్టారా? స్లిట్స్ పెట్టాను. ఉల్లిపాయ ఇంకేం అక్కర్లేదండి దీంట్లో? ఇది వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ యాడ్ చేస్తున్నారా? కాసేపు మూత పెట్టేద్దామా? కాసేపు మూత పెట్టేది. సో ఉల్లిపాయ పేస్ట్ ఒకటి, జీడిపప్పు పేస్ట్ ఒకటి రెడీ చేసుకోవాలి. ముందుగా జీడిపప్పు పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఓకే ఓకే. సో ఇది కొంచెం ఇది ప్లెయిన్ కదా? వేయించింది కాదు, ప్లెయిన్ పచ్చి ఉల్లిపాయనే పేస్ట్ చేసేసారు. ఓకే. సో మీరేమైనా వర్క్ చేస్తుంటారండి స్వప్న గారు? టీచరా? ఏం టీచ్ చేస్తూ ఉంటారు? సైన్స్. ఓకే ఓకే. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 3 అండి. ఓకే. సో ఏం చదువుకుంటున్నారు? పెద్ద బాబు 9th క్లాస్, చిన్న బాబు 8th క్లాస్, ఓకే, పాప 6th క్లాస్. సో మీ స్కూలేనా లేకపోతే వేరే స్కూలా? లేదండి, కరివేపాకు వేద్దాము. ఓకే. దిల్షనర్ పబ్లిక్ స్కూల్లో టీచర్ అండి నేను. ఓకే ఓకే. ఇది ఫ్రై అయిపోయిందండి. దీంట్లో ఇప్పుడు మనం కొద్దిగా పసుపు, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న సొరకాయ పీసెస్ వేసి. సో ఈ సొరకాయ ముక్కలు మగ్గితే మనకి తర్వాత పేస్ట్ అది యాడ్ చేసుకోవాలి. ఓకే. ఎన్నాళ్ళు అయిందండి మీ పెళ్ళి? యాక్చువల్లీ ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ అండి. అవునా? హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. ఇది 15th యానివర్సరీ. 15th యానివర్సరీ, సూపర్. మీ యానివర్సరీని ఇలా మాతో సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చేసారా? హౌ నైస్. సో కాసేపు మూత పెట్టేసుకుందామండి దీన్ని. సో అవి నూనెలో మగ్గాలి. సో ముక్కలు కొంచెం సాఫ్ట్ అయితే అప్పుడు మిగతా యాడ్ చేసుకోవచ్చు కదా. సాల్ట్ ఏమైనా వేస్తామా ఇప్పుడు? అక్కర్లేదా? 5 minutes ఆయిల్ ఫ్రై అయిన తర్వాత వేద్దామా? ఓకే. సో వెయిట్ చేద్దాం. ఓకే, చూద్దామండి. ఇది మగ్గిపోయిందండి. ఓకే. దీంట్లో సాల్ట్ వేద్దామండి ఇప్పుడు. ఓకే. జీడిపప్పు పేస్ట్, ఓకే, ఇది ఎలా కొంచెం థిక్ గ్రేవీ వస్తుందండి మనకి? గ్రేవీ లాగా వస్తుందండి. ఓకే, వేద్దామా? కొద్దిగా వాటర్ చాలు. సో మీ వైఫ్ అన్ని వంటలు బాగా చేస్తారండి? బాగా చేస్తారు. మీ ఫేవరెట్ ఏది? నాన్ వెజ్ ఎక్కువ. నాన్ వెజ్ ఎక్కువ? ఓకే. యాక్చువల్గా తను నాన్ వెజిటేరియన్, నేను వెజిటేరియన్. అవునా? అదేమిటి అంటే మీరు మానేస్తారా? లేదు, నాకు చిన్నప్పటి నుంచి హ్యాబిట్ లేదు అసలు. సో నేను వెజిటేరియన్, తను ప్యూర్లీ నాన్ వెజిటేరియన్. మరి ఎలా మీకు? చేస్తాను, అన్ని కుక్ చేస్తాను. తినరు కానీ చేస్తాను. సో
మీరు ఒక్కళ్ళేనా ఇంట్లో ఎవరు తినరా? అంటే మా బాబులు కూడా తినరు, మా పాప తింటుంది. సో ఇంట్లో అయితే ఇద్దరి కోసమే నాన్ వెజ్ వండాలన్నమాట. అత్తయ్య మామయ్య ఉంటారు వాళ్ళకు. ఓ అందరు కలిసి ఉంటారా? ఓకే ఓకే, చూద్దామా? చూద్దాం. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ధనియా పౌడర్, ఓకే, కొంచెం గరం మసాలా, జీరా పౌడర్, జీలకర్ర పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా, ఓకే, కొద్దిగా కారం. సో ఇది కాంబినేషన్ దేంట్లో బాగుంటుందండి? ఇది మన ఫ్రైడ్ రైస్లో బాగుంటుంది, చపాతీలో బాగుంటుందండి. సో వైట్ రైస్ కంటే కూడా ఇట్లా ఇలాంటి వాటికైతే మనకి టేస్టీగా ఉంటుంది. టేస్టీగా. ఓకే, ఈలోపు ఒక్కసారి నన్ను ఇక్కడికి ఎంకరేజ్ చేసి మా ఇద్దరు కజిన్స్ రజనీ, ప్రియాంక వాళ్ళు ఎంకరేజ్ చేసి నన్ను ఇక్కడ పంపించారు. అవునా? వాళ్ళు వచ్చారా ఎప్పుడైనా? ప్రియాంక వచ్చింది, ప్రియాంక వచ్చి చేసింది. ఓకే, మా కజిన్ రజనీ వాళ్ళిద్దరు ఎంకరేజ్ చేసి పంపించారు ఇక్కడికి. హాయ్ చెప్పండి. ఓకే, సో మీ ఇద్దరికి కూడా హాయ్. సో అంటే మీకు కొంచెం మొహమాటమే ఏంటి ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయాలంటే? అలా ఏం లేదు, తను ముందు పార్టిసిపేట్ చేసింది. వెళ్ళాక నువ్వు కూడా వెళ్ళు, ఏం కాదు బాగా వంట చేస్తావు కదా నువ్వు అని తను మోటివేట్ చేసి పంపింది అనమాట. ఓకే 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 అండి, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. అయిపోయిందండి సొరకాయ కాజు మసాలా. టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. ఓకే అండి, మరి సొరకాయ కాజు మసాలా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సొరకాయ కాజు మసాలా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో షాజీరా, బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సొరకాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. తర్వాత ఉప్పు, జీడిపప్పు పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర, వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సొరకాయ కాజు మసాలా రెడీ. ఓకే అండి, మరి కర్రీ తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే, సొరకాయ కాజు మసాలా. మసాలా ఘాటు, బిర్యానీ ఆకు అది వేశారు కదా. అవును, అదంతా కూడా గ్రేవీకి బాగా పట్టేసింది. యాక్చువల్లీ బాగుందండి, టేస్టీగా వచ్చింది. సో సొరకాయ అంటే ఇప్పుడు మనం కొంచెం కమ్మకమ్మగానే ఎక్కువ చేస్తూ ఉంటాం, అంటే పాలు పోసి ఎక్కువ చేసుకుంటూ లేదా సాంబార్ లాంటి వాటిలో ఎక్కువ వాడుతూ ఉంటారు. కొద్దిగా ఇలా కూడా బాగుంది, స్పైసీగా మసాలా టైప్ లో బాగుంది. సో చూసారు కదండి సొరకాయ ఇలా మసాలా కర్రీ, మీరు కూడా ట్రై చేయండి. శీతాకాలంలో అయితే అంటే చలికాలంలో అయితే పెదవులు బాగా పొడిబారిపోతూ ఉంటాయి, ఎండిపోతూ ఉంటాయి, పెదవుల్లో పగుళ్ళు వస్తూ ఉంటాయి. అలా కాకుండా కొంతమందికి ఎప్పుడూ కూడా పెదవులు పొడిబారిపోయినట్లు అవుతూ ఉంటాయి, ఎండిపోయినట్లు అవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు 2-3 చుక్కల గ్లిజరిన్ని కనుక మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ పెదవులు పొడిబారిపోవడం అనే సమస్య తగ్గుతుంది, పెదవులు మృదువుగా ఉంటాయి. బంగాళాదుంప కూర టేస్టీగా ఉంటుంది. ఇందులో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి, చేసుకోవడానికి కూడా కొద్దిగా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఎడాపెడా బంగాళాదుంప వండేస్తూ ఉంటారు. కానీ ఈ బంగాళాదుంప వండేటప్పుడు ఈ చిన్న చిట్కా ఫాలో అవ్వండి, మీ కూర మరింత టేస్టీగా ఉంటుంది. అది ఎలా అంటారా? ఒక ఉల్లిపాయ కూడా వేసి బంగాళాదుంపని కనుక ఉడికించుకున్నట్లయితే, కూర వండుకున్నట్లయితే కూర మరింత టేస్టీగా ఉంటుంది. ఇంట్లో బొబ్బట్లు తయారు చేసుకునేటప్పుడు ఎంతసేపటికి ఆ బొబ్బట్లు విరిగిపోతూ ఉన్నాయనుకోండి, మైదా పిండి కలుపుకునేటప్పుడు అందులో కొద్దిగా గోధుమ రవ్వ కూడా యాడ్ చేసుకుని కలుపుకున్నట్లయితే బొబ్బట్లు విరిగిపోకుండా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కళ్ళ వెంట ధారాపాతంగా నీళ్లు కారిపోతూ ఉంటాయి. ఆ ఉల్లిపాయ ఘాటుకి మన కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. అది ఇలా రాకుండా ఉండాలి అంటే ఉల్లిపాయ కట్ చేసుకునే ముందు ఒక 1/2 అవర్ ముందు ఫ్రిడ్జ్లో ఉంచుకుని దాని తర్వాత తీసి ఉల్లిపాయ కట్ చేసుకున్నట్లయితే కళ్ళ వెంట నీరు వచ్చే ప్రాబ్లమే ఉండదు.